అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. మున్సిపల్ ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. 116 మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు దక్కించుకుంది కాంగ్రెస్. 64 సీట్లలో విజయం సాధించింది కాంగ్రెస్. 13 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయం సాధించింది. 38 మున్సిపాలిటీలో హంగ్ వచ్చింది. ఇక వడ్డపల్లిలో గెలిచారు ఫార్వర్డ్ బ్లాక్ చెందినటువంటి వాళ్ళు. 2582 వార్డుల్లో మెజార్టీ సీట్లు దక్కించుకుంది కాంగ్రెస్. కాంగ్రెస్కి 1347 సీట్లు లభిస్తే బీఆర్ఎస్కి 717 సీట్లు లభించే వార్డుల్లో, ఇక బీజేపీకి 261, ఇతరులకు 256 వార్డులు లభించాయి. మరొకవైపు పార్టీలు తమకు వచ్చినటువంటి రిజల్ట్ మీద, తమకు వచ్చినటువంటి వార్డుల మీద కూడా సంతృప్తి వ్యక్తం చేశాయి. 2వ ప్లేస్ వస్తుందనుకుంది బీజేపీ. అయితే అలాంటి ఆశలు బీజేపీ గల్లంతైపోయిందని చెప్పాలి. కాకపోతే ఓటు పర్సెంటేజ్ పెరిగిందంటూ కూడా బీజేపీ సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ మేరకు కూడా ఈసారి మున్సిపల్ ఎన్నికల్లోనైతే పార్టీలు సంతృప్తిని వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ఇక వీటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల రిజల్ట్ ఏ విధంగా ఉంది? మొత్తం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మొత్తం కూడా పోలింగ్ తర్వాత రిజల్ట్ మొత్తం కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చాలా ఉత్కంఠగా ఈ 15 రోజులు పోలింగు, మొత్తం ప్రచారాలు పెద్ద ఎత్తున అన్నీ కూడా, అంటే మద్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, అన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినాయి. దాదాపు మొత్తం కూడా రిజల్ట్ వచ్చింది. ప్రజలు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు మొగ్గు చూపారు. మొత్తంగా 116 మున్సిపాలిటీల్లో దాదాపు 64 మున్సిపాలిటీలను కాంగ్రెస్కు పట్టం కట్టిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాని తర్వాత సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్కి 13 స్థానాలు మున్సిపాలిటీలకు సంబంధించి కూడా బీఆర్ఎస్కి వచ్చిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా ఈ హంగ్ అనేది పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకు దాదాపు 38 మున్సిపాలిటీల్లో హంగు రావడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రం మొత్తం కూడా, అంటే ఈ దర్దాపుల్లో, అంటే 38 మంది హంగు రావడం అంటే 38%, అంటే దాదాపు 116లో 64 కాంగ్రెస్కి వస్తే 13 బీఆర్ఎస్కి వస్తే సెకండ్ ప్లేస్ కంటే ఎక్కువ కూడా 34 మున్సిపాలిటీలు కూడా మొత్తం హంగు ఉన్నాయి. సో ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కూడా మరి ఎక్కడ, అంటే ఇటు బీజేపీలో చేరే అవకాశం ఉంటుందా, లేదంటే బీఆర్ఎస్లో చేరే అవకాశం ఉంటుందా? సో ఈ హంగ్ అనేది కూడా ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉందో చూడాల్సిన అవసరం ఉంటుంది. రేపు ముఖ్యంగా కొన్ని కీలక పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏదైతే వడ్డేపల్లిలో కూడా ఒక చర్చనీయాంశమైనటువంటి విన్నింగ్ అయితే చోటు చేసుకుంది. వడ్డేపల్లిలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ సంబంధించినటువంటి ఒక మున్సిపాలిటీ దక్కిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంట్లో మొత్తం ఓవరాల్గా టోటల్ ఈ వార్డులకు సంబంధించి 116 మున్సిపాలిటీలలో మొత్తం వార్డులకు సంబంధించి 2582 వార్డులు ఉన్నాయి. దాంట్లో దాదాపు 1347 కాంగ్రెస్ వార్డులు గెలిచింది. మొదటి స్థానంలో 1347 వార్డులను అయితే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. విజయ డంకా మోగించింది. ఈ విజయంతో కూడా అందరూ క్యాడర్ అంతా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా ఎందుకంటే దాదాపు 70% గెలిచిన పరిస్థితి ఉంది కాబట్టి క్యాడర్ అంతా కూడా అటు రేవంత్ రెడ్డితో సహా బట్టి విక్రమార్క, అటు ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అందరూ కూడా పొన్నం ప్రభాకర్, అలాగే మొత్తం మంత్రుల క్యాడర్ అందరూ కూడా స్పందించారు. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాని తర్వాత బీఆర్ఎస్కు సంబంధించి దాదాపు 717 వార్డులు అయితే వచ్చినాయి బీఆర్ఎస్కి. సో దాంట్లో కూడా వీళ్ళు కూడా, అంటే ఊహించిన దానికంటే కొద్దిగా తక్కువ వచ్చినప్పటికి కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన పరిస్థితి ఉంది. మేము ఊహించిన దానికంటే కొంచెం తక్కువ వచ్చింది, అయినా కానీ మేము హ్యాపీగా ఉన్నాం. మాకు ఓటింగ్ శాతం అనేది కూడా చాలా చక్కగా ఉంది. నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో సిపిఐ మా మిత్రపక్షం, దాంతో కూడా మేము ముందుకు వెళ్తామంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. దాని తర్వాత ఇటు బీజేపీ ఇలాగే ఇతరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ పోటీ పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. బీజేపీకి 261 వార్డులు వచ్చినాయి. అలాగే ఇతరులు కూడా దాదాపు 256 మంది ఇతరులు గెలిచారు. సో వీళ్ళు ప్రస్తుతం పోటీ పడుతున్న పరిస్థితి కనబడుతుంది. బీజేపీ కూడా, అంటే ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. బీజేపీ గట్టి పోటీ ఇవ్వబోతుంది కాంగ్రెస్కు అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బండి సంజయ్ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా చేసిన ప్రచారం కావచ్చు, ధర్మపురి అరవింద్ చేసిన ప్రచారం కావచ్చు, లేదంటే రఘునందన్ రావు చేసినటువంటి ప్రచారం కావచ్చు, అలాగే
కీలక నేతలు బయట నుంచి కూడా మహారాష్ట్ర నుంచి కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రచారం చేశారు కాబట్టి సో పెద్ద ఎత్తున ఎక్స్పెక్టేషన్స్ చేశారు. అనుకున్నంత స్థాయిలో ఓటింగ్ అంటే వార్డులు గెలవకపోయినప్పటికి కూడా ప్రస్తుతం వచ్చిన రిజల్ట్కు వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మేము ఒకవేళ వార్డులు తక్కువ వచ్చినప్పటికీ కూడా ఓటింగ్ శాతం అనేది పెద్ద ఎత్తున పెరిగింది, మాకు ఇంత ఓట్ షేర్ అనేది లేకుండే ఓట్ షేర్ గణనీయంగా పెరిగింది అంటూ కూడా ప్రస్తుతం బీజేపీ పార్టీ కూడా చాలా హ్యాపీగా ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము జెండా ఎగరవేస్తాము, హైదరాబాద్లో మొత్తం కూడా మాదే హవా నడుస్తుంది అంటూ కూడా ఇటు బీజేపీ రామచంద్రరావు చెప్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అటు కేటీఆర్ కూడా సేమ్ అదే రీతిలో కూడా ఆయన కూడా సంతోషంగా అంటే వచ్చిన దానికి మేము సంతృప్తి పడుతున్నాం, ఇంకా గట్టిగా కష్టపడతాం జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అంటూ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. రేణు. ఎస్ సతీష్, ఇక ఈ రిజల్ట్ తర్వాత ఎటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఆయా ప్రాంతాల్లో? ఎందుకంటే ఇప్పటికే కూడా కొంతమంది క్యాంపులకు తరలించినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. ఎస్, ముఖ్యంగా ఇప్పటి వరకు ముఖ్యంగా మున్సిపాలిటీల గురించి మాట్లాడుకున్నాం. నేను చెప్తాను దానికి సంబంధించి కూడా. రామగుండం ఏదైతే కార్పొరేషన్లకు సంబంధించి కూడా దాదాపు 4 కార్పొరేషన్లను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దాంట్లో 2 కార్పొరేషన్లు ఏదైతే బీజేపీ కైవసం చేసుకుంది. ఇంకో కార్పొరేషన్ కొత్తగూడెంకు సంబంధించి కొద్దిగా చర్చనీయాంశంగా మారింది. సో ఇది నేను లాస్ట్లో చెప్తాను. ఫస్ట్ రామగుండంకు సంబంధించి కాంగ్రెస్ 38 డివిజన్లతో ముందంజలో ఉంది. ఇటు నిజామాబాద్లో కూడా పెద్ద ఎత్తున అదే రీతిలో బీజేపీ కైవసం చేసుకుంది. మహబూబ్ నగర్ కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మంచిర్యాల కూడా దాదాపు 44 డివిజన్లతో ముందంజలో ఉంది. నల్గొండ క్వీన్ స్వీప్ చేసింది మొత్తం కాంగ్రెస్ కూడా. దాదాపు 44 డివిజన్లు కూడా మొత్తం కాంగ్రెస్ వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ కొత్తగూడెంకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ కార్పొరేషన్ పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్కి 22 డివిజన్లు వచ్చినాయి. దాంట్లో ముఖ్యంగా బీఆర్ఎస్కి 8 వచ్చినాయి. సిపిఐకి దాదాపు మొత్తం కూడా మిగతా సీట్లన్నీ కూడా సిపిఐకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తం అంటే 29 డివిజన్లు కూడా సిపిఐకి వచ్చినాయి. ఇప్పుడు మద్దతు ఎవరిస్తే అంటే ఒక ఇండిపెండెంట్ ఉన్నారు దీంట్లో. మొత్తం కూడా సిపిఐకి మద్దతు వచ్చినట్టు తెలుస్తుంది. ఇటు బీఆర్ఎస్ మద్దతు ఇస్తే సిపిఐ గనక కార్పొరేషన్ దక్కించుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్ గనక మరి మద్దతు ఇస్తే మరి సిపిఐ మరి ఇటు పోతుందా ఏంటి అనేది రేపు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే మీరు చెప్తున్నారని బట్టి అంటే మీరు అడిగారు కదా ఇప్పుడు ఎలా ఉంటాయి సమీకరణాలు, హంగు ఏర్పడ్డది. సో ఇది కూడా ఒక హంగు అటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రేపు మొత్తం కూడా ఈ హంగుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ మారబోతుంది. ఎవరు ఎటు లాక్కుంటారో, ఎవరు సపోర్ట్ చేస్తారో అసలు మొత్తం కూడా అంత గందరగోళంగా ఉండే అవకాశాలు ఉంటాయి. రేపు మొత్తం కూడా పొలిటికల్ వారియర్లో మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఇటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు సిపిఐ కూడా ఇంకా సిపిఐ కూడా ఇప్పుడు పెద్ద పార్టీగా అవతరించింది ఇక్కడ. మరి కొత్తగూడెం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారింది. అన్ని పార్టీలు కూడా రేపు పెద్ద ఎత్తున హంగుకు సంబంధించి కూడా చర్చ జరిపే అవకాశం ఉంటుంది. రేపు మరి ఏం జరగబోతుంది, వార్డ్ నెంబర్లు గెలిచిన వాళ్ళు ఎటు పోబోతున్నారు ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఉత్కంఠ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉంది. రేణు. రైట్. ఇక మొత్తానికి చూస్తే కనుక ఎవరికి వాళ్ళు దొరికిన అంటే వాళ్ళకి వచ్చినటువంటి సీట్లకైతే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హంగు విషయంలో కూడా చాలా సందిగ్ధత అయితే నెలకొని ఉన్నటువంటి వాతావరణం ఈ మున్సిపల్ ఎన్నికల్లోనైతే మనం చూస్తూ ఉన్నామంటారు. ఎస్, ముఖ్యంగా ఏదైతే ఈ మొత్తం వ్యవహారంలో కూడా అన్ని పార్టీలకు సంబంధించి అంటే ఎక్స్పెక్ట్ చేసిన కాంగ్రెస్ కూడా దాదాపు 90%ని ఎక్స్పెక్ట్ చేసింది. 90%లో దాదాపు 70+% వాళ్ళు సాధించారు. అంటే ఏదన్నా ప్రాంతాల్లో ఎక్స్పెక్ట్ చేసి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నటువంటి ప్రాంతాలు ఉన్నాయా వీటిలో? ఎస్, డెఫినెట్గా కొన్ని ప్లేస్లలో ఏదైతే ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున బీజేపీ లీడింగ్లో ఉంది. ఆదిలాబాద్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తామనుకున్నారు కానీ బీజేపీలో లీడ్లో ఉన్నది. కొన్ని ప్లేస్లలో ఏదైతే నిజామాబాద్లో కావచ్చు, అలాగే కరీంనగర్లో కావచ్చు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేశారు. అలాగే బీజేపీ కూడా కొన్ని స్థానాల్లో ఎక్స్పెక్ట్ చేసింది. అవి కూడా పెద్ద ఎత్తున రాకపోగా కొన్ని ప్లేసెస్లో ఇలాంటి ఘటనలు జరిగినాయి. అలాగే ఇక్కడ ఏదైతే జగ్గారెడ్డికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అనుకున్నంత స్థాయిలో సాధించినప్పటికీ కూడా మొత్తం ఆ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ హవా జరగలేదు. సో ఇక్కడ బీఆర్ఎస్కు కూడా సేమ్ అదే పరిస్థితి కనబడుతుంది. కొన్ని ప్లేస్లో వాళ్ళు ఏదైతే ఇప్పుడు
మంత్రి జగదీష్ రెడ్డి ఇలాకాలో మొత్తం ఆయనకు షాక్ తగిలిన పరిస్థితి కనబడుతోంది. ఇట్లా మేజర్గా కొన్ని ప్లేసెస్ కనుక చూస్తే దాదాపు వాళ్ళు అనుకున్నది ఒకటైతే అక్కడ రిజల్ట్ మొత్తం కంప్లీట్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందుకే దాదాపు 700 పైచీలకు వార్డులు మాత్రమే గెలిచిన పరిస్థితి బీఆర్ఎస్కు ఉంది. బీజేపీకి కూడా అదే రీతిలో అంటే అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి కూడా బీజేపీ క్యాడర్ అంతా పెంచుకుంది, గట్టిగా ప్రచారం చేశారు. అయినప్పటికీ కూడా మరి అంత ప్రచారం చేసినా ఎందుకు ఇంత తక్కువ అంటే దాదాపు 250 పైచీలకు వార్డులే గెలవడం కూడా ప్రస్తుతం కొంత డిసప్పాయింట్ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ఓకే మాకు ఓటు పర్సెంటేజ్ పెరిగింది కాబట్టి మేము హ్యాపీగా ఉన్నాం, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తడకా చూపుతామంటూ కూడా చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా ఈ మొత్తం ఓట్ షేరింగ్ పైన కావచ్చు, మొత్తం గెలిచినటువంటి సీట్ల పైన కావచ్చు చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని చోట్ల డిసప్పాయింట్ అయినప్పటికీ కూడా ప్రస్తుతం అయితే అందరూ హ్యాపీగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. రైట్, స్టే విత్ సతీష్. మీ దగ్గర నుంచి మన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎవరికి వాళ్ళు కూడా సత్తా చాటడం జరిగింది. ఇక కాంగ్రెస్ హవా కొనసాగిందని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ అంశానికి వస్తే అనుకున్న దానికన్నా కానీ తక్కువే వచ్చాయంటూ కూడా కేటీఆర్ తన భావాన్ని ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది మున్సిపల్ ఎన్నికల్లో. కానీ ఓటింగ్ శాతం పెరగటం కూడా ఇదంతా కూడా తమకు సంతృప్తికరంగానే ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక బీజేపీ కూడా అనుకున్న దానికన్నా కూడా ఆశలు గల్లంతైనట్లే కనిపిస్తూ ఉంది. కొన్ని ప్లేసెస్లో కూడా బీజేపీ వస్తుందని ఆశించారు, కానీ ఆ ప్రాంతాల్లో కూడా బీజేపీ అయితే రాలేదు. కాకపోతే ఓటింగ్ పర్సంటేజ్ మెరుగుపడిందంటూ కూడా బీజేపీ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ కూడా దీని మీద బండి సంజయ్ కూడా అక్కడ ఏదైతే బండి సంజయ్ కూడా మాట్లాడటం జరిగింది. నిజామాబాద్లో కూడా తను జెండా ఎగరవేయటం మీద మాట్లాడుతూ కూడా ఈ అంశంలో కూడా నెక్స్ట్ బీజేపీ వస్తున్నట్టు కూడా తాను మాట్లాడటం. ఇక కొన్నిటి దగ్గర అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్న స్థానంలో కూడా అతను ప్రభావం చూపలేకపోవటం, అనుకున్న ప్లేసెస్లో కూడా రాణించలేకపోవటం, బీఆర్ఎస్ ఇలాంటి పరిణామాలన్నీ చోటు చేసుకున్నటువంటి పరిస్థితిని సార్ మున్సిపల్ ఎన్నికల్లో హై డ్రామానైతే చూసాం.